ఓకే. నిన్న ఏమేమి చెప్పాను ఎస్‌సిఓలో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్‌లో మెటా టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, హెడ్డింగ్, ఇంటర్నల్ లింక్స్, బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ ఎలా చేస్తాము, యాంకర్ టెస్ట్ ఇవన్నీ ఎలా చేస్తామని చూపించా. ఇంకా ఎస్‌సిఓలో సైట్ మ్యాప్ మాత్రమే పెండింగ్ ఉంది. సైట్ మ్యాప్ చెప్పేస్తా. సైట్ మ్యాప్ అనేది కూడా మనకు ఒక ఎస్‌సిఓ ఫ్యాక్టరే. ఈ సైట్ మ్యాప్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాము అంటే, సైట్ మ్యాప్ అనేది ఒక ఫైల్. ఆ ఫైల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మొత్తం మన వెబ్సైట్ లో ఉన్న ఆల్ పేజెస్, మొత్తం మన వెబ్సైట్ లో ఏ కంటెంట్ ఉంది, ఇమేజెస్, వీడియోస్ అన్ని. ఇప్పుడు యూజర్ అనేవాడు పర్టికులర్ గా ఎస్సీఓ వీడియోస్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఆ వీడియోస్ వస్తాయి. బట్ ఆ వీడియోస్ ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది కదా. అంటే ఆ ఇమేజెస్ అంత ఈజీగా క్రాలర్ అనేది మన దాంట్లోకి వచ్చి మన వెబ్సైట్ లో క్రాల్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది అని చూసుకొని మనకి అంత ఫాస్ట్ గా మన ఇమేజ్ ఎలా ఇస్తుంది అంటే, మనకి సైట్ మ్యాప్ అనేది అంటే ఇప్పుడు మనకి బెస్ట్ రూట్ అంటే మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే నియరెస్ట్ గా ఎలా వెళ్తే మనకి యూజ్ అవుతుంది, మనం నియరెస్ట్ ప్లేసెస్ ఎలా చూస్ ఫైండ్ అవుట్ చేస్తామో ఈ సైట్ మ్యాప్ అనేది కూడా క్రాలర్ కి అలాగే మన వెబ్సైట్ లో ఉన్న డేటా మొత్తం మనం ఒక పేజీ లో ఇవ్వడం. అంటే ఎవరైనా యూజర్ అనేది వచ్చిన వాళ్ళు నా వెబ్సైట్ లో సెర్చ్ చేసినప్పుడు ఈజీగా మన వెబ్సైట్ లో ఆ వీడియో ఉందా, ఆ వీడియో ఉంది అని క్రాలర్ కి మనం ఈజీగా చెప్పడం. అంటే ఫైండ్ అవుట్ చేయడానికి పాత్ అనేది ఈజీగా అయిపోతుంది మనం ఈ సైట్ మ్యాప్ ఇస్తే. ఈ సైట్ మ్యాప్ 2 టైప్స్ ఉంటుంది, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అండ్ హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ అని. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు చెప్పా కదా క్రాలర్ కి కానీ సర్వర్ కి కానీ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ అండర్స్టాండబుల్ పర్పస్ కోసం హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఎలా చేయాలి, మనం ఇప్పుడు సర్వర్ కి ఎలా మనం అర్థమయ్యే విధంగా చేయాలి అంటే, ఆ ఫైల్లో మనం అన్ని ఇమేజెస్ కి ఏమన్నా లింక్ ఇచ్చి మనం రాయాలా అని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ అలా ఏం కాదు. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అంటే మనకి కొన్ని టూల్స్ ఉంటాయి సైట్ మ్యాప్ జనరేట్ చేయడానికి. ఒక టూల్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేట్ చేయడానికి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ అని కొట్టిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఏ టూల్ వచ్చిందో ఆ టూల్ ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ మనం ఏ వెబ్సైట్ కి మనం సైట్ మ్యాప్ జనరేట్ చేస్తున్నాము ఆ వెబ్సైట్ లో ఆ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. మనం ఆ పేజెస్ యూఆర్ఎల్ అనేది ఇవ్వకూడదు. మనం పర్టికులర్ గా ఆ వెబ్ పేజ్ మొత్తం ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. ఆ యొక్క యూఆర్ఎల్ ఇచ్చి ఇక్కడ స్టార్ట్ కొట్టిన వెంటనే మనకి ప్రాసెస్ జరుగుతుంది. జరిగిన వెంటనే డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది, స్కాన్ చేస్తుంది. వ్యూ సైట్ మ్యాప్ డీటెయిల్స్ అని కొట్టిన వెంటనే ఇక్కడ మనకి డౌన్లోడ్ యువర్ హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసేస్తే సైట్ మ్యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బట్ మీరు సెకండ్ ఇలా సైట్ మ్యాప్ డౌన్లోడ్ అని కొట్టిన వెంటనే తర్వాత మరి డౌన్లోడ్ కొట్టేసిన వెంటనే ఇక్కడ చూసారా, ఇక్కడ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఒకటి డౌన్లోడ్ అయ్యింది. తర్వాత సైట్ మ్యాప్ 1.xml జన్ 2 డౌన్లోడ్ అయ్యాయి కదా సైట్ మ్యాప్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి నిన్న రోబో.txt బ్యాక్ ఎండ్ లో ఎలా అప్డేట్ చేయాలో చూపించాను కదా, అలా సైట్ మ్యాప్ కూడా సేమ్ రోబో.txt ఎలా బ్యాక్ ఎండ్ లో వెళ్ళి మనం ఫైల్ అనేది పెడతాము అలాగే సైట్ మ్యాప్ కూడా అంతే. మన బ్యాక్ ఎండ్ లో ఈ ఫైల్ అనేది ఫెచ్ చేయాలి అక్కడ. అప్పుడు మనం ఫెచ్ చేసేటప్పుడు సైట్ మ్యాప్ .xml అనే పేరుతో మాత్రమే మనం పెట్టాలి. లేదు ఇప్పుడు సైట్ మ్యాప్ 1.xml అని పెడితే ఆ సైట్ మ్యాప్ అనేది తీసుకోదు. ఖచ్చితంగా మనం ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం రిలేటెడ్ టు సైట్ మ్యాప్ అంటే సైట్ మ్యాప్ .xml అని మాత్రమే ఉండాలి. లేదు రోబో.txt అయితే రోబో.txt అని మాత్రమే ఉండాలి ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అనేది వేరే నేమ్ ఇవ్వకూడదు. ఫైల్ నేమ్ వచ్చేసి
అది XML సైట్ మ్యాప్ అంటే. HTML సైట్ మ్యాప్ అంటే మనం నిన్న చూసాం కదా. ఇప్పుడు ఏదన్నా మీరు పర్టికులర్ గా అమెజాన్ అలా వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ లో మనకు అన్ని యూఆర్ఎల్స్ కనిపిస్తాయి. అంటే రీడైరెక్ట్ అవ్వడానికి ఈజీగా మనకి ఎక్కడికి యూజర్ అనేవాడు రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఏ పర్టికులర్ వెబ్సైట్ ఏ పర్టికులర్ దానిపైన తను సెర్చ్ చేస్తున్నాడు, తనకి ఏ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ మొత్తం మనం ఫస్ట్ పేజీలోనే మనం మొత్తం రీడైరెక్ట్ అయ్యేకి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం అంటే యూజర్ కి అండర్స్టాండబుల్ గా. ఇప్పుడు మీషో నిన్న చూసారు కదా, మీషోలో మొత్తం ప్రోడక్ట్స్ అన్ని మనకి ఫస్ట్ పేజీలోనే ఉన్నాయి. ఫస్ట్ పేజీలోనే ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు స్టార్టింగ్ అయిన తర్వాత మన వెబ్సైట్ లో ఏమేమి ఉన్నాయో తనకు తెలియాలి అంటే తను ఏదో పేజెస్ కి వెళ్ళి సెర్చ్ చేయడు కదా. మన వెబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీషోనే తీసుకోండి, నిన్న తీసుకున్నట్లు మీషోలో ఇక్కడ టాప్ లో చూసారు కదా ఉమెన్ ఎథిక్స్, ఉమెన్ వెస్ట్రన్, మెన్ కిడ్స్ అని. అంటే ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయని ఆటోమేటిక్ గా వాళ్ళు ఈజీగా చెప్తున్నారు మనకి. ఇప్పుడు మనకి ఇవన్నీ వాళ్ళు ఒక చోట అనేది ఇవ్వకపోతే మనకి ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది? ఇప్పుడు మనం జస్ట్ ఉమెన్స్ ఈ పర్టికులర్ గా ఈ బ్యూటీకి రిలేటెడ్ ఉన్నాయి, జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ వెబ్సైట్ లో అని మనకు తెలియదు కదా. అలా మనకి మొత్తం అన్ని ఫస్ట్ పేజీలోనే యూజర్ కి అండర్స్టాండబుల్ అయ్యే విధంగా చెప్పడాన్ని మనం HTML సైట్ మ్యాప్ అంటాం. సైట్ మ్యాప్ అనేది 2 టైప్స్ మెయిన్లీ, XML సైట్ మ్యాప్ అండ్ HTML సైట్ మ్యాప్. XML సైట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తాం? సర్వర్ కి ఈజీగా అండర్స్టాండబుల్ కావడానికి మనం XML సైట్ మ్యాప్ యూజ్ చేస్తాం. HTML సైట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ కి అండర్స్టాండబుల్ పర్పస్ కోసం HTML సైట్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఈ బ్యాక్ ఎండ్ లో ఎలా పెట్టాలి అని నేను వర్డ్ ప్రెస్ చెప్పేటప్పుడు మీకు ఈ ఫైల్ ఎలా ఫెచ్ చేయాలి బ్యాక్ ఎండ్ లో అని చూపిస్తాను. ఇప్పుడు XML సైట్ మ్యాప్ జనరేటర్ అయిపోయింది. నెక్స్ట్ schema.org, ఇది కూడా ఒక ఆన్ పేజ్ ఫ్యాక్టరీ. లాస్ట్ schema.org అనే ఫ్యాక్టరీ. మనం ఈ schema.org అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు చూసారు కదా ఇలా మనకి ఒక వెబ్సైట్ వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ కి మనం ఏదైనా పర్టికులర్ గా వెబ్సైట్ చూసినప్పుడు సైడ్ కి ఫొటోస్ అందుకు చూస్తుంటారు కదా. ఇప్పుడు మనకి ఇది మెటా టైటిల్, కింద మెటా డిస్క్రిప్షన్ ప్లస్ ఇక్కడ ఫొటోస్ వస్తుంటాయి కొన్నిసార్లు మీరు చూసారా ఇప్పుడు అలా ఫొటోస్ రావడం కానీ ఇలా రేటింగ్స్ ఇవ్వడం ఇవన్నీ మనం ఎక్కడ ఇస్తామంటే ఇప్పుడు ఈ స్నిప్పెట్ అనేది ఒక యూజ్ చేసి ఆ స్నిప్పెట్ లో ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఆ కోడ్ అనేది ఫెచ్ చేస్తాం. ఇప్పుడు మనకు పర్టికులర్ గా ఇలా ఈ సైడ్ కి మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఉంది, ఇక్కడ సైడ్ కి ఒక ఇమేజ్ వచ్చింది కదా. ఇలా మన వెబ్సైట్ కి మనకి అంటే యూజర్ కి అట్రాక్ట్, ఇప్పుడు కంపేర్ టు మన కాంపిటేటర్ మనము ఇద్దరిది టాప్ 2 లో టాప్ 1 లో ఉంది, బట్ మన టాప్ 2 లో ఉంది, మన కాంపిటేటర్ ది టాప్ 1 లో ఉంది అనుకోండి. వాళ్ళ దానికి ఇలా రేటింగ్స్ ఇమేజెస్ అలా ఏం లేవు, బట్ మన దానికి రేటింగ్స్ యాడ్ చేసాం, ఇమేజెస్ యాడ్ చేసాం. అప్పుడు యూజర్ అనే వాడికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా, అంటే ఈజీగా ఈ వెబ్సైట్ ఏదో బాగుంది రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయని ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకు మనం ఈ schema.org అనేది యూజ్ చేస్తాం. ఈ దీంట్లో మనం స్నిప్పెట్ అంటాం కదా, ఈ స్నిప్పెట్ లో 2 టైప్స్ ఉంటాయి ఇలా మనం జనరేట్ చేయడానికి. 2 టైప్స్ ఏంటి అంటే నార్మల్ స్నిప్పెట్ అండ్ రిచ్ స్నిప్పెట్ అని యూజ్ చేస్తాం. ఈ నార్మల్ స్నిప్పెట్ అంటే ఏంటి అంటే జస్ట్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అండ్ యుఆర్ఎల్, ఇక్కడ పైన మనకి యుఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఈ యుఆర్ఎల్ ఈ 3 ఇస్తే మాత్రం మనం స్నిప్పెట్ అని అంటాం. ఈ 3 యూజ్ చేసి మెటా టైటిల్ ప్లస్ మెటా డిస్క్రిప్షన్ ప్లస్ యుఆర్ఎల్
ఈ 3 యూస్ చేస్తే మనకి నార్మల్ స్నిప్పెట్ అంటాం. బట్ లేదు, మనకి ఇమేజెస్ కావాలి, నాకు రేటింగ్స్ కావాలి, యూజర్ కి అట్రాక్టివ్ అయ్యే విధంగా నా ఎస్సీఆర్పి పేజీలో నా రిజల్ట్ ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా రిచ్ స్నిప్పెట్ అనేది యూస్ చేస్తాం. రిచ్ స్నిప్పెట్ అంటే ఏంటంటే ఇమేజెస్ కానీ ఇలా సైడ్ కి వీడియోస్ కానీ ఏమైనా రివ్యూస్, ఇక్కడ స్టార్స్ అని చూసారు కదా, ఏ హోటల్ కి ఎన్ని రివ్యూస్ ఉన్నాయని, అలా రివ్యూస్ మనం పెట్టుకోవడం కానీ అవన్నీ మనం రిచ్ స్నిప్పెట్ అని అంటాం. ఆ రిచ్ స్నిప్పెట్ అనేది ఎలా వస్తుంది, మనకి ఎలా వస్తుంది రిచ్ స్నిప్పెట్ అనేది అంటే, ఇప్పుడు రిచ్ స్నిప్పెట్ కోడ్ జనరేటర్స్ అని సమ్ వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం కోడ్ మాడిఫికేషన్ చేసుకొని ఆ కోడ్ అనేది ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ లో హెడర్ సెక్షన్ లో పెడితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలా అంటే ఏదైనా సరే అవన్నీ మనకి కోడ్ జనరేట్ చేసేటివే. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కోడ్ అంటే బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ కి కోడ్ కావాలా, ఈవెంటా, అవన్నీ అడుగుతుంది మీకు దేనికి కోడ్ కావాలి అని. నాకు ఇలా వద్దు, నాకు పర్టికులర్ గా ఇమేజ్ కి కావాలి, అక్కడ ఇమేజ్ లేదు కదా, ఇమేజ్ కి కావాలి అన్నప్పుడు ఇమేజ్ రిచ్ స్నిప్పెట్ కోడ్ జనరేటర్స్. ఇక్కడ ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ అయింది చూసారు కదా. అంటే మనం జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదానికి ఈవెంట్ వీడియో అని ఉంది కదా, మీకు రిలేటెడ్ ఇప్పుడు వీడియో అయినా సరే, మీ ఏదైనా పర్సన్ ప్రొఫైల్ యాడ్ చేయాలంటే పర్సన్, ఏదైనా మన వెబ్సైట్ దగ్గర ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేయాలి, నాకు వీడియో వద్దు పర్సన్ ఇమేజెస్ వద్దు అన్నప్పుడు ప్రోడక్ట్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కోడ్ వస్తుంది, కోడ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు పర్సన్ తీసుకుంటా, ఇక్కడ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా పర్సన్ నేమ్ ఏమి ఇస్తారు, ఆ పర్సన్ యుఆర్ఎల్, పిక్చర్ యుఆర్ఎల్, ఆ ఏదైనా సోషల్ ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నారా, జాబ్ టైటిల్, అలా ఏదైనా సరే. వీడియో అయితే వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో యొక్క నేము, డేటు, మొత్తం ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని, ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా కోడ్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చే ప్రతి ఒక్కసారి ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అవుతుంది చూసారు కదా. ఈ కోడ్ తీసుకువెళ్ళి మన వెబ్సైట్ లో హెడర్ సెక్షన్ లో పెట్టాలి. మన కోడ్ అనేది హెడర్ సెక్షన్ లో పెడితే మనం రిలేటెడ్ అంటే మనం మొత్తం తీసుకునే కాదు, జస్ట్ ఒక్కటి మాత్రమే తీసుకోగలం అంటే టైం. అంటే ఇప్పుడు మనం పర్సన్ ఫోటో కావాలి, పర్సన్ ఫోటోనే, లేదు నాకు వీడియో కావాలి అంటే వీడియో మాత్రమే. అలా మీకు ఏది కావాలో అది ఒకటి మాత్రమే స్నిప్పెట్ తీసుకోగలరు. నాకు అదే టైం ఇమేజ్ కావాలి, వీడియో కావాలి, ప్రోడక్ట్ కావాలి అంటే అలా తీసుకోలేరు ఈ రిచ్ స్నిప్పెట్ లో. ప్లస్ రేటింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే సేమ్ ఇప్పుడు స్నిప్పెట్ కోడ్, ఇది రివ్యూస్ కోడ్ స్నిప్పెట్ కోడ్ అని కొడితే మనకు అక్కడ ఆల్రెడీ సమ్ వెబ్సైట్స్ వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఎన్ని రివ్యూస్ కావాలి అంటే 4 5 అని అన్ని రివ్యూస్ ఇచ్చుకొని అక్కడ కోడ్ అనేది రీజనరేట్ అవుతుంది మీరు ఇచ్చిన డేటాని బట్టి. ఆ రీజనరేట్ అయిన కోడ్ తెచ్చి మీ వెబ్సైట్ లో టాప్ లో హెడర్ లో పెట్టేసుకోవాలి. హెడర్ లో పెట్టుకుంటే మనకు ఆ కోడ్, ఆ రివ్యూస్ అనేది మన వెబ్సైట్ లో విజిబుల్ అవుతాయి. ఈచ్ టైం మనం పెట్టిండే ప్రతి ఒక్క రిచ్ స్నిప్పెట్
యూజర్ అనే వారికి కనిపిస్తుందా అంటే ఎగ్జాక్ట్ గా కనిపించదని చెప్పాలి. అంటే బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ ని బట్టి ఇప్పుడు ఇదే ఎస్సీఆర్పి పేజ్ లో కాంపిటీషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు యాడ్స్ అనేవి జరుగుతుంటాయి. యాడ్స్ టాప్ లో 3 బాటమ్ లో 4 లేకుంటే టాప్ లో 4 బాటమ్ లో 3 అలా టోటల్ కి ఫస్ట్ ఎస్సీఆర్పి పేజ్ లో 7 వస్తాయి యాడ్స్ అనేటివి. అలా 7 ప్లస్ జిఎంఈ అన్ని తీసేసి ప్లేస్ అనేది ఎంత ఉంటుందో ఆ ప్లేస్ ని బట్టి మన కాంపిటేటర్స్ ని బట్టి మనకి ఈ రిచ్ స్నిప్పెట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేయాలంటే రిచ్ స్నిప్పెట్ కోడ్ జనరేటర్స్ అనే వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఆ కోడ్ అనేది తీసుకొని మన వెబ్సైట్ లో హెడర్ సెక్షన్ లో పెట్టాలి. అది సైట్ మ్యాప్. దీంతో మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ బ్రీఫ్ గా మొత్తం అయిపోయింది. మన ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రూఫ్స్ తో చూపించాను. ఆఫ్ పేజ్ చెప్తాను. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఇలాగే. ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏం చెప్పా, ఇప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, బ్రెడ్ క్రామ్ నావిగేషన్, హెడ్డింగ్స్ ఇవన్నీ మనం ఎక్కడ ఇస్తున్నాం, జస్ట్ మన వెబ్సైట్ లో మాత్రమే చేంజెస్ చేస్తున్నాం. మన వెబ్సైట్ లో మాత్రమే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అవ్వడం, ఇలా ఏం చేంజెస్ చేసినా మన వెబ్సైట్ లో మాత్రమే చేంజెస్ చేస్తున్నాం. అందుకు మనం ఏ ఆప్టిమైజేషన్ చేసినా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఇన్సైడ్ ద వెబ్సైట్ మాత్రమే చేస్తాం. బట్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మీరు ఏం ఆప్టిమైజ్ చేసినా వెబ్సైట్ కి మీరు చేసే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కి టోటల్ డిఫరెన్స్. అంటే ఎలా ఉంటుందంటే మీరు మొత్తం బయట మాత్రమే వర్క్ చేస్తారు. అంటే రిలేటెడ్ టు వెబ్సైట్ కి ఎలాంటి చేంజెస్ చేయరు మీరు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే మాత్రమే మీ వెబ్సైట్ లో చేంజెస్ జరుగుతాయి. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కి మీ వెబ్సైట్ లో అసలు చేంజెస్ ఉండవు. జస్ట్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మన వెబ్సైట్ కి మనం బయట ఉన్న కస్టమర్స్ ని మన వెబ్సైట్ కి మనం ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి అన్న మాత్రమే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే. అంటే త్రూ ఎలా తెచ్చుకుంటామంటే బ్యాక్ లింక్స్. బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకుంటామంటే చెప్పాను కదా, మనం కొన్ని వెబ్సైట్స్ కి వెళ్ళి మన వెబ్సైట్ లో ఉన్న మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు బ్యాక్ లింక్ ఇస్తారు. ఆ బ్యాక్ లింక్ ఎవరైనా యూజర్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఈజీగా రీడైరెక్ట్ అవ్వడానికి మన వెబ్సైట్ లోకి ఛాన్సెస్ ఎక్కువ. అలా మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సబ్మిషన్స్ చేయొచ్చు ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో అంటే ఇవన్నీ ఈచ్ పార్ట్ మనం ఒక్కొక్క క్లాస్ చెప్పలేదు. డైరెక్టరీ సబ్మిషన్ అనేది 1 వే అంటే ప్రతి ఒక్క సబ్మిషన్ లో మనకు 1000 ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి బ్యాక్ లింక్స్ ఇవ్వడానికి. మనం ప్రతి ఒక్క 6 months పడుతుంది. ఇప్పుడు మనకు ఒక పేజ్ ఒక వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే విత్ ఇన్ ఏ 1 month, విత్ ఇన్ ఏ 2 months లో వెబ్సైట్ ర్యాంక్ అనేది కాదు. మినిమం ఇట్ విల్ టేక్ 6 months టైం. ఈచ్ వన్ మనకి ఒక బ్యాక్ లింక్ ఇస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ బ్యాక్ లింక్స్ చేస్తున్నారు మీరు అంటే డైరెక్టరీ సబ్మిషన్ బ్యాక్ లింక్స్ అని సెర్చ్ చేసినప్పుడు చూడండి మీరే, ఇక్కడ చూసారు కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి 1500 డైరెక్టరీ సబ్మిషన్స్ కి బ్యాక్ లింక్స్ వస్తాయి. దీంట్లో 350 అన్ని వర్క్ కావాలి అనేది ఏమి ఉండదు కదా. కొన్ని 404 ఎర్రర్ చూపిస్తుంది, కొంతమంది బ్యాక్ లింక్స్ ఇవ్వడానికి ఉండరు. అలా మనకి అట్లీస్ట్ 1000 అన్న వర్క్ అవుతాయి 1500 లో. అలా ఈ వెబ్సైట్ లోకి పోతే 350, దీంట్లో 1000, 1500 ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఇలా డైరెక్టరీ సబ్మిషన్ మనకి 1000 ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. డైరెక్టరీ సబ్మిషన్ చేయాలి. క్లాసిఫైడ్ యాడ్స్ మనం జస్ట్ ఒక్క సబ్మిషన్ లోనే 1000 చేసేసాం, నా కాంపిటేటర్ కన్నా నాకు ఎక్కువ ర్యాంక్ వస్తుంది అనేది ఏం కాదు. ఇవన్నీ మనం సబ్మిషన్ చేయాలి. బట్ అన్ని అట్ ఏ టైం చేయగలమా? మనం ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్ 1 month, క్లాసిఫైడ్ యాడ్స్ 1 month చేస్తాను అని కూడా అనుకోకూడదు. మనం అలా ఒక్కొక్క సబ్మిషన్ 1 month టైం తీసుకోకూడదు. ఇప్పుడు ఎలా సబ్మిషన్ చేయాలి అంటే, ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్ ఉంది కదా, డైరెక్టరీ సబ్మిషన్ ఈ రోజుకి 5, క్లాసిఫైడ్ యాడ్స్ 5, సోషల్ బుక్ మార్కింగ్ 5. అలా ఈ రోజు మనం ఈ ఆల్ సబ్మిషన్స్ టచ్ చేయాలి.
బట్ ఎన్ని చేయగలం ఈ వీక్ లో మనం ఇవన్నీ సబ్మిషన్ చేయాలి అంటే ఒక్కొక్క సబ్మిషన్ నుంచి మనం ఎన్ని చేయగలం అని మనకు ఒక ర్యాంకింగ్ అనేది పెట్టుకొని ఆ సబ్మిషన్స్ అనేది చేయాలి. 1 month ఒక్కొక్క సబ్మిషన్ చేయడం వల్ల దెర్ విల్ బి నో యూస్. ఏమన్నా సబ్మిషన్స్ ఇవన్నీ నోట్ చేసుకుంటారేమో, నోట్ చేసుకోండి. ఓకే, మనం ఈ సబ్మిషన్స్ అన్ని చేయడం ద్వారా వాట్ ఈస్ ద యూజ్ అనే ఒక పాయింట్ ఉంటుంది కదా. ఏంటి అంటే మెయిన్లీ మనకి బ్యాక్ లింక్స్ వస్తాయి ఒక వెబ్సైట్ నుంచి. అలా బ్యాక్ లింక్స్ వచ్చినవి ఎందుకు ఆ బ్యాక్ లింక్స్ యూజ్ అవుతాయి అంటే వాళ్ళ వెబ్సైట్ లో ఎస్ఈఓ గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు మనకి ఎస్ఈఓ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మన బ్యాక్ లింక్ అనేది వాళ్ళ కీవర్డ్ కి ఇచ్చారనుకోండి, ఆ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అలా అంటే మనకి ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది మన వెబ్సైట్ కి. సెకండ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కదా. థర్డ్ వన్ వచ్చేసి ఎస్సీఆర్పి పేజ్ లో ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీ సెకండ్ థర్డ్ పేజెస్లలో ఉన్నా సరే మనకి ఎస్ఈఓ అనేది చేస్తే మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజీలోకి వచ్చే ఛాన్స్ మేబీ ఎక్కువ ఉంటుంది మనకి ఎస్ఈఓ చేయడం ద్వారా. మన వెబ్సైట్ అనేది లేదు నేను గూగుల్ యాడ్స్ చేసుకుంటానంటే గూగుల్ యాడ్స్ అనేది మనం ఈరోజు చేసాం, ప్రతిరోజు మనం డైలీ బడ్జెట్ అనేది పే చేస్తూనే ఉండాలి, యాడ్స్ అనేది రన్ చేయాలి. అలా లేదు నాకు ఆర్గానిక్ గా డబ్బులు లేకోకుండా నా వెబ్సైట్ టాప్ లో రావాలి అంటే మనకు ఏంటి వన్ యూజ్ అంటే ఎస్ఈఓ మాత్రమే. ఎస్ఈఓ లో మాత్రమే మనకి వితౌట్ మనీ మన వెబ్సైట్ అనేది టాప్ లో రావడానికి మేబీ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా చేశానని చెప్పా. డైరెక్టరీ సబ్మిషన్స్ మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని సెర్చ్ చేసినప్పుడు మోజ్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పా కదా. మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ అనేది మనం చేసే వెబ్సైట్ కన్నా తక్కువ ఉండాలి. మన వెబ్సైట్ కన్నా ఎక్కువ ఉన్న డొమైన్ అథారిటీ అనేది ఎక్కువ ఉన్న వెబ్సైట్స్ కి మాత్రమే మన బ్యాక్ లింక్స్ అనేది సబ్మిట్ చేయాలి, మన డేటా అనేది ఇవ్వాలి, వాళ్ళు బ్యాక్ లింక్స్ అనేది ఇస్తారు. అలా కాదు నాకు బ్యాక్ లింక్స్ ఎలా అయినా సరే రావాలి అని మన వెబ్సైట్ కన్నా డొమైన్ అథారిటీ తక్కువ ఉన్న వెబ్సైట్స్ నుంచి మనం తెచ్చుకోకూడదు బ్యాక్ లింక్ అనేది. దట్ ఈస్ ఇప్పుడు మీరు అలా తెచ్చుకోవడం వల్ల బ్యాక్ లింక్ అనేది మీరు వచ్చినా సరే దేర్ విల్ బి నో యూజ్. అండ్ ఆల్సో మీది ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఉంది, మీరు ఆ రూల్ ఫాలో అయ్యి బ్యాక్ లింక్ తెచ్చుకోలేదు అన్నప్పుడు మీ వెబ్సైట్ అనేది థర్డ్ పేజీలోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా మనం చేయకూడదు. ఎప్పటికైనా మెయిన్లీ ఈ బేసిక్స్ అనేవి పాటించాలి. మోజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ అనేది మోజ్ బార్ లో మనం చెక్ చేసుకున్నప్పుడు మన వెబ్సైట్ కన్నా వాళ్ళ వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఎక్కువ ఉండాలి. ప్లస్ మంది ఓకే, వాళ్ళ మంది 30 ఉంది, వాళ్ళ 30 ఉందన్నా ఓకే మీరు ఇవ్వచ్చు. లేదు వాళ్ళ 30+ ఉందంటే మీరు ఓకే ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా చేయాలంటే అదే మీరు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. టోటల్ ఇక్కడే ఉంది కదా, మీరు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అన్న సేమే. మినిమం మీరు
2 or 3 కీవర్డ్స్ సబ్మిట్ చేయండి. ఏదో ఒక కీవర్డ్ కి బ్యాక్ లింక్ వస్తుంది. సమ్ టైమ్ 2 కీవర్డ్స్ కి కూడా బ్యాక్ లింక్ అనేది ఇస్తారు. అలా మరి మీరు 3 కన్నా ఎక్కువ కీవర్డ్స్ కూడా సబ్మిట్ చేయొద్దు. జస్ట్ 2 or 3 సబ్మిషన్స్ చాలు. మీ కేటగిరీ ఏంటి అన్ని రాసేసి ఇస్తే మీకు ఈ టాప్ లో ఒక యుఆర్ఎల్ అనేది ఇస్తుంది సబ్మిట్ చేసిన తర్వాత. ఇక్కడ చూపించినట్లు submit.php అని మీరు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఒక ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు అంటే ఏ యుఆర్ఎల్ కి ఇస్తున్నారు, ఫస్ట్ ఎస్ఎన్ నెంబర్, డెస్టినేషన్ యుఆర్ఎల్ అంటే ఏ యుఆర్ఎల్ కి మీరు బ్యాక్ లింక్ తెస్తున్నారు మీ సర్వీస్ మీ వెబ్ పేజీలో అని. మీ వెబ్సైట్ లో పర్టికులర్ గా ఈ వెబ్ పేజీకి నేను బ్యాక్ లింక్ తెస్తున్నా, ఈ వెబ్ పేజీకి నాకు బ్యాక్ లింక్ కావాలి అని ఉంటుంది కదా, దాన్ని మనం డెస్టినేషన్ యుఆర్ఎల్ అంటాం. తర్వాత సబ్మిటెడ్ యుఆర్ఎల్ అంటే ఇప్పుడు చూసారు కదా మనం ఇక్కడ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో submit.php అని వచ్చింది. ఈ submit.php అనేది మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం ఈ యుఆర్ఎల్ అని. ఫస్ట్ డెస్టినేషన్ యుఆర్ఎల్ అని పెట్టి ఆ ఏ యుఆర్ఎల్ ఇస్తున్నారో ఆ యుఆర్ఎల్ ప్లస్ డెస్టినేషన్ యుఆర్ఎల్ ఏమి ఇస్తున్నారో ఆ యుఆర్ఎల్ ఇచ్చేసి తర్వాత డేట్ వేసేయండి. అంటే ఏ డేట్ కి మీరు బ్యాక్ లింక్ ఇచ్చారు అంటే ఆఫ్టర్ 6 months తర్వాత వెబ్సైట్ అనేది ర్యాంక్ కాకపోతే ఒకవేళ క్లయింట్ వచ్చి అడుగుతారు కదా డబ్బులు పే చేశాక, నా వెబ్సైట్ అనేది ఎందుకు ర్యాంక్ కాలేదు, 6 months అయ్యింది కదా, మీరు చెప్పిన టైం లిమిట్ అయిపోయింది కదా అని. ఆ రోజు మీరు బ్యాక్ లింక్స్ అనేది చేశామని మీరు చూపించాలి కదా. జస్ట్ చేశామని అంటే ఎలా సరిపోతుంది, ప్రూఫ్స్ ఉండాలి కదా. దానికోసం మీరు ఒక ఎక్సెల్ షీట్ అనేది చేసుకోవాలి. ప్లస్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు డైలీ ఎంత వర్క్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ వల్ల మనకి ఇప్పుడు మోజ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు 2 ఉంటాయి కదా, డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అని చూపిస్తాను. मोबाइल पैकेट से जाकर ఓకే. మామూలుగా మీకు కనిపిస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి డొమైన్ అథారిటీ అనేది 30 ఉంటే పేజ్ అథారిటీ అనేది 16 అలా సమ్ ఆఫ్ క్యాల్కులేషన్స్ లో ఉంటది. అంటే ఇప్పుడు పేజ్ అథారిటీ ఏంటి డొమైన్ అథారిటీ ఏంటి అంటే డొమైన్ అథారిటీ ఏంటి అంటే మన వెబ్సైట్ కి మొత్తం ఎంత స్కోర్ ఉంది అనే డొమైన్ అథారిటీ. పేజ్ అథారిటీ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లో చాలా పేజెస్ ఉంటాయి, బట్ ఒక పేజీకి మనం ఒక్కొక్క పేజీకి ఎంత ఉంది డొమైన్ అథారిటీ అనేది మన పేజ్ అథారిటీ అంటాం. లోపలికి వెళ్ళి మనం పర్టికులర్ గా ఒక పేజీకి చెక్ చేసుకున్నప్పుడు పేజ్ అథారిటీ అని అంటాం కదా. అలా పేజ్ అథారిటీ అనేది ఆ పర్టికులర్ పేజీకి ఎంత ఉంది అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే కదా, ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ చేసేటప్పుడు మన వెబ్సైట్ లో సో మెనీ వెబ్ పేజెస్ ఉంటాయి. అలా వెబ్ పేజెస్ ఉన్నప్పుడు మనం ఈచ్ పేజీకి మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పా కదా. ఈ రోజు మనం ఎస్ఈఓ అనే పేజీకి బ్యాక్ లింక్ తెస్తే రేపు ఇంకో పేజీకి సేమ్ వెబ్సైట్ నుంచి అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ వెబ్ డైరెక్టరీ.org అనే దాని నుంచి ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే నేను ప్రతి ఒక్క పేజీకి సబ్మిషన్ చేయించుకుంటా. బ్యాక్ లింక్ అనేది ప్రతి ఒక్క పేజీ సబ్మిట్ చేస్తా. అప్పుడు నాకు నా వెబ్సైట్ లో బ్యాక్ లింక్స్ అనేవి పెరుగుతాయి. నా పేజీ అంటే డొమైన్ అథారిటీ అనేది పెరగదు. డొమైన్ అథారిటీ అంటే ఆ వెబ్సైట్ నుంచి మనకి ఎంత అథారిటీ అని వస్తుంది. ఆ డొమైన్ అథారిటీ ఎలా అంటే మనకు వాళ్ళు ఎన్ని లింక్స్ ఇచ్చినా సరే వాళ్ళ సైడ్ నుంచి మనకు ఓన్లీ 1 డొమైన్ అథారిటీ మాత్రమే ఉంటుంది.
బట్ పేజ్ అథారిటీ అంటే మనం ఈచ్ పేజ్ కి ఎన్ని లింక్స్ తెచ్చుకుంటామో ఆ లింక్స్ ని బట్టి పేజ్ అథారిటీ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అని చూసుకోవాలి. మనకి అలా మన వెబ్ పేజెస్ ఒక 5-6 ఒకే డొమైన్ కి డైరెక్టరీ సబ్మిషన్స్ లలో మనం సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్ లింక్ ఇచ్చినప్పుడు మనకి పేజ్ అథారిటీ ఆ పర్టికులర్ గా ఒక పేజీకి ఇప్పుడు మనకి సేమ్ పేజీకి వీళ్ళ వెబ్సైట్ నుంచి డిఫరెంట్ పేజెస్ వచ్చాయి అంటే మనం ప్రతి ఒక్క పేజ్ కి పేజ్ అథారిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పెరుగుతుంది. అలా డైరెక్టరీ సబ్మిషన్స్ చేస్తాం. తర్వాత ప్రొఫైల్ క్రియేషన్. ఈ ప్రొఫైల్ క్రియేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేమ్ లోనే ఉంది ప్రొఫైల్ క్రియేషన్ అంటే మన ప్రొఫైల్ ని క్రియేట్ చేయడం. మన ప్రొఫైల్ అంటే ఏంటి, మన కంపెనీ యొక్క ప్రొఫైల్ ని అంటే మనకి ఏ వెబ్సైట్ ఇచ్చారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ ని సబ్మిట్ చేయడం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లలో మీరు సైన్ అప్ అనేది అవసరం లే. అంటే సైన్ అప్ అయ్యి మరి ఇప్పుడు మిగతా డైరెక్టరీ సబ్మిషన్స్ కన్నీ ఎలా అంటే ఈచ్ సబ్మిషన్స్ లలో మీరు ఫస్ట్ సైన్ అప్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ యూఆర్ఎల్ కానీ ఒక కోడ్ కానీ మీ ఈమెయిల్ కి వస్తుంది. తర్వాత ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ప్రొఫైల్ క్రియేషన్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లలో సైన్ అప్ లేదు, లాగిన్ లేదు, డైరెక్ట్ సబ్మిట్ చేయడమే. తర్వాత ఉండే ప్రతి ఒక్క డైరెక్టరీ సబ్మిషన్ తర్వాత ఉండే ప్రతి ఒక్క సబ్మిషన్ కి సైన్ అప్ అనేది కావాలి. ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఉంది కదా, ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనం సైన్ అప్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ మొత్తం ఇస్తాం కదా. దీంట్లో వెబ్సైట్ అనేది ఆప్షనల్ అని ఉంటుంది. బట్ వెబ్సైట్ అనేది ఆప్షనల్ అని ఉంది కదా అని స్కిప్ చేయొద్దు, కంపల్సరీ మీరు వెబ్సైట్ ఇవ్వాలి. వెబ్సైట్ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత రీడైరెక్ట్ దేనికి కావాలనేది వాళ్ళకి ఒక పర్టికులర్ గా తెలియాలి కదా, ఈ వెబ్సైట్ కి ఇస్తున్నాం అనేది. మీరు వెబ్సైట్ ఇవ్వకపోతే వాళ్ళు దేనికనే బ్యాక్ లింక్స్ ఇస్తారు. ప్రొఫైల్ క్రియేషన్ లో మెయిన్లీ చాలా మంది వెబ్సైట్ అనేది స్కిప్ చేస్తారు చూసుకోకుండా. వెబ్సైట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మన కాడ స్కిప్ అని ఉన్నా సరే. ఈ ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఎలా అంటే ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లలో ఏం చేసాం, ఒక్కొక్క పేజీ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ డైరెక్టరీ సబ్మిషన్స్ కి సబ్మిట్ చేసాం. ఇప్పుడు నా వెబ్సైట్ లో 5 పేజెస్ ఉన్నాయన్నప్పుడు నేను 5 పేజెస్ ఒకే దాంట్లో సబ్మిట్ చేస్తా. ఇప్పుడు SEO లో ఉంది, ఇప్పుడు ఈ మనం తీసుకున్నాం కదా webdirectory.org అని. ఈ webdirectory.org లో నాకున్న 5 వెబ్ పేజెస్ నేను ప్రతి ఒక్కటి వచ్చి ఈచ్ టైం ఇప్పుడు SEO రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ రిలేటెడ్ కీవర్డ్స్ ఇచ్చి ఆ పర్టికులర్ పేజ్ SEO పేజ్ URL ఇచ్చేస్తా. తర్వాత SMO అని ఉంటుంది కదా, ఆ SMO URL ఇస్తాను, ఆ SMO కి రిలేటెడ్ కీవర్డ్స్ ఇస్తాను. అలా 5 టైమ్స్ నేను 5 పేజెస్ అనేది సబ్మిషన్ చేసుకుంటా ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ వల్ల. బట్ ప్రొఫైల్ క్రియేషన్ లో వన్స్ మీరు ఒక ఈమెయిల్ ఐడితో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు అంటే ఓన్లీ మీరు ఆ వెబ్సైట్ లో 1 టైం మాత్రమే సబ్మిట్ చేయగలరు. అంటే మల్టిపుల్ పేజెస్ అనేది సబ్మిట్ చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఏం URL ఉందో మీకు ఆ URL అనేది ఇచ్చి సబ్మిట్ చేయండి. పర్టికులర్ గా మనం మళ్ళీ ఆ వెబ్సైట్ నుంచి వేరే వెబ్ పేజెస్ కి మనకు కావాలి అన్నప్పుడు మీరు మల్టిపుల్ ఈమెయిల్స్ యూస్ చేసి తెచ్చుకోగలరు. కానీ ఒకటి ఈమెయిల్ తో మల్టిపుల్ పేజెస్ కి మీరు బ్యాక్ లింక్స్ అనేది తేలేరు. ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో ఒక వెబ్సైట్ నుంచి ఓన్లీ ఒక బ్యాక్ లింక్ మాత్రమే వస్తుంది, ఓన్లీ 1 ఈమెయిల్ మాత్రమే యూజ్ చేయగలరు. ప్లస్ మనం ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేయాలి. సబ్మిటెడ్ URL, డెస్టినేషన్ URL, డేట్, SN నెంబర్ వేసుకోవాలి డైరెక్టరీ సబ్మిషన్స్ లో అని చెప్పా కదా. ఈ ప్రొఫైల్ క్రియేషన్ నుంచి మనం ఎక్సెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో మనకి కన్ఫర్మ్ మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అని అడుగుతుంది. మనం ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ 3 కూడా అక్కడ యాడ్ చేసేయాలి. అంటే ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ 3 అక్కడ మనం ఇచ్చేసి సబ్మిటెడ్ URL, డెస్టినేషన్ URL, డేట్, SN నెంబర్, ఈ క్యారెక్టర్స్ మాత్రం మనం అక్కడ యాడ్ చేసుకొని డేటా అనేది ఇవ్వాలి. ఎందుకు అలా అంటే ఇప్పుడు పర్టికులర్ గా మనకి వెబ్సైట్ ర్యాంక్ మనం ఏ వర్క్ చేసాం, మనం అది సబ్మిషన్ చేసామా లేదా అంటే ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లో అంటే మీరు చూసుకోలేరు. మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత
మరి ఆ డేటా చూడాలి అంటే. బట్ ప్రొఫైల్ క్రియేషన్ లో ఎలా ఉంటుందంటే మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మరి సబ్మిషన్ చేశారా లేదా అని మీ ఆ యూజర్ నేమ్ తో ఎవరన్నా మీ క్లయింట్ కానీ మీ మేనేజర్ కానీ ఉంటారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజర్ నేమ్ తో వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళు చెక్ చేస్తారు అంటే వీళ్ళు చేశారా లేదా అని చూసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది వీళ్ళు ఓకే ప్రొఫైల్ క్రియేషన్ ఇవన్నీ సబ్మిషన్ చేశారు అని. అందుకు మనం వాళ్ళకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఇవ్వాలి. అక్కడ మనం మెన్షన్ చేసుకొని ఆ డేట్ అనేది పర్టికులర్ గా డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటే క్లారిటీ ఉంటుంది. ప్రొఫైల్ క్రియేషన్ లో అలా చేస్తాం. బట్ ఏంటి అంటే పేజ్ అథారిటీ అనేది మనం పేజెస్ కి అయితే ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ చేయం. డైరెక్ట్ ఓన్లీ ఒక యూఆర్ఎల్ కి మాత్రమే సబ్మిషన్ చేస్తాం. అది కూడా మెయిన్ యూఆర్ఎల్ అయితే ఓకే బెస్ట్ గా ఉంటుంది ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో. ఇదంతా ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పాను కదా. ఫస్ట్ మీరు వచ్చిన వెంటనే సైన్ అప్ అనేది ఉంటది. లేకుంటే సైన్ అప్ లేకపోతే మై అకౌంట్ అని ఇక్కడ సైడ్ కు ఉంది కదా మై అకౌంట్ అని. మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే లాగిన్ అని మై అకౌంట్ లో మీరు మై అకౌంట్ కొట్టిన తర్వాత సైన్ అప్ ఆర్ లాగిన్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు సైన్ అప్ చేయాలనుకుంటున్నారా, లేదు నాకు ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యా లాగిన్ చేయాలనుకుంటే లాగిన్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సైన్ అప్ అయ్యేటప్పుడు ఫస్ట్ నిక్ నేమ్ అంటే కంపెనీ యొక్క నేమ్ పెట్టాలి, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీకు రిలేటెడ్ గా ఆ బయో అనేది మెన్షన్ చేయాలి. ఆ బయోలో కీవర్డ్స్ యూస్ చేసి మాత్రమే బయో రాయండి. తర్వాత మీ అకౌంట్ టైప్ ఏంటి అని అడుగుతుంది, అకౌంట్ టైపు, తర్వాత యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ అడిగిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ చేసేస్తే మీరు వచ్చేసి లాగిన్ అయ్యి మీరు లాగిన్ అయిన వెంటనే మీకు సైడ్ కి ఇలా ఏదైనా మీ ప్రొఫైల్ ఉంటుంది. మీ ఇలా ఇప్పుడు నాకు ఇక్కడ వి అని ఉంది కదా, అక్కడ ఆ వెబ్సైట్ లో కూడా పర్టికులర్ గా మీ ప్రొఫైల్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొఫైల్ లోకి వెళ్తే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ క్రియేషన్ లో ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వెబ్సైట్ అని ఆ ఎడిట్ ప్రొఫైల్ ఎక్కడన్నా అడుగుతుంది. అప్పుడు మనం పర్టికులర్ గా ఆ ఎడిట్ ప్రొఫైల్ లో వెబ్సైట్ అనేది మెన్షన్ చేస్తాం. ఇది ప్రొఫైల్ క్రియేషన్ అంటే. క్లాసిఫైడ్ యాడ్స్ అంటే మీరు ప్రొఫైల్ క్రియేషన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లలో కూడా కొన్ని చోట్ల క్లాసిఫైడ్ యాడ్స్, ఇప్పుడు డైరెక్ట్ సబ్మిషన్స్ లలో కూడా మీరు చూసింటారు క్లాసిఫైడ్ యాడ్స్ అని ఒక నేమ్ వస్తుంది, లేకపోతే క్లాసిఫైడ్ యాడ్స్ సబ్మిషన్స్ అని టైప్ చేసినప్పుడు మీకు దాని రిలేటెడ్ వెబ్సైట్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళేసి సేమ్ ప్రాసెస్ ఫస్ట్ సైన్ అప్ అంటే ఇప్పుడు ఈ సైన్ అప్ తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు కంపల్సరీ వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ కీవర్డ్స్ అడిగే వెబ్సైట్స్ లలో మాత్రమే మీరు సబ్మిట్ చేయండి. అదర్వైజ్ అలా ఏం అడగలేదు, జస్ట్ మనకి సైన్ అప్ ఒకటి అడిగారు, మన డీటెయిల్స్ ఏం అడగలేదు అంటే మీరు ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. అంటే మనకు ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ అనేది ఏమీ రాదు అని మీనింగ్. దానికి బ్యాక్ లింక్ రాకపోతే మనకి దెర్ విల్ బి నో యూస్ కదా, బ్యాక్ లింక్ కోసమే కదా మనం ఇదంతా చేస్తుండేది. అలా మనం ఈ క్లాసిఫైడ్ యాడ్స్ అనేది చేస్తాం. బట్ ప్రొఫైల్ క్రియేషన్ లో మనం పర్టికులర్ గా మొత్తం వెబ్సైట్ కి అంతా కలిపి ఓన్లీ వన్ టైం మాత్రమే చేస్తామని చెప్పా కదా. బట్ ఈ క్లాసిఫైడ్ యాడ్స్ లో ఎలా మనం మల్టిపుల్ పేజెస్ కి అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. ఈ క్లాసిఫైడ్ యాడ్స్ లో సేమ్ సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యి మనం ఇవ్వాలి. ఇక్కడ దేంట్లో అయినా సరే మెయిన్ గా మీరు ఒక ఎక్సెల్ షీట్ లో ముందే ప్రతి ఒక్క పేజ్ కి డేటా తీసుకొని పెట్టుకుంటారు అంటే మెయిన్ గా ఏ వెబ్సైట్ లోనో అడిగేది ఏంటి అంటే మెటా టైటిల్ అడుగుతారు, మెటా డిస్క్రిప్షన్, అంటే ఏ యుఆర్ఎల్ కి బ్యాక్ లింక్ రావాలనుకుంటున్నారు, ఆ బ్యాక్ లింక్ ఆ యుఆర్ఎల్ కి ఎలాంటి ఇప్పుడు నేను ఎస్సీఓ అనే దానికి నేను బ్యాక్ లింక్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎస్సీఓ అనేది అక్కడ ఒక కీవర్డ్. అలా కాదని మీరు ఎస్సీఎం ఇచ్చి ఎస్సీఓది బ్యాక్ లింక్ అనే యూఆర్ఎల్ అక్కడ మెన్షన్ చేశారనుకోండి, యూజర్ ఎస్సీఓ గురించి తెలియాలి, ఎస్సీఓ ఏజెన్సీస్ గురించి చూస్తున్నాడు అన్నప్పుడు తను ఎస్సీఎం అనే పేజీకి వచ్చినప్పుడు దెర్ విల్ బి నో యూస్ కదా. అలా మనం మెటా కీవర్డ్స్ అండ్ యూఆర్ఎల్ రెండు మెన్షన్ అయ్యే విధంగా మాత్రమే చూసి ఒక డేటా అనేది ముందు ఎక్సెల్ షీట్ లో రెడీ చేసుకొని పెట్టుకొని ఆఫ్టర్ సబ్మిషన్ చేస్తే మనకు సబ్మిషన్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకు ప్రొఫైల్ క్రియేషన్.
సోషల్ బుక్ మార్కింగ్ అంటే చెప్పా కదా, చూపించాను నేను 2-3 వెబ్సైట్స్ చూపించే సోషల్ బుక్ మార్కింగ్ అంటే. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ప్రింట్రస్ట్ లో బోర్డు ఎలా క్రియేట్ చేయాలి, పిన్ ఎలా క్రియేట్ చేయాలి, బోర్డు వల్ల యూజెస్ ఏంటి అన్ని చెప్పాను కదా. అలా ఇవన్నీ మనకి ఈ ప్రింట్రస్ట్, ఫేస్బుక్ ఇవన్నీ మనకి సోషల్ బుక్ మార్కింగ్ అంటే సోషల్ మీడియా కదా. ఇప్పుడు ఎవరైనా యూజర్ సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఫేస్బుక్ లో అలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఎస్సీఓ అని సెర్చ్ చేసినప్పుడు మన ఇమేజ్ అనేది కనిపించినప్పుడు ఖచ్చితంగా తను మన వెబ్సైట్ కి అనేది రీడైరెక్ట్ అవుతాడు. అంటే అలా మనం సోషల్ బుక్ మార్కింగ్ చేసుకుంటాం. అంటే పీపుల్స్ అయితే ఎక్కడ ఉంటారో, మన కస్టమర్స్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి మనం మన వెబ్సైట్, మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. అందుకు మనం ఫస్ట్ ఇప్పుడు మాక్సిమం పీపుల్స్ అంతా ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఏదైనా వాళ్ళకి ఒక నీడ్ ఉంది అంటే అర్జెంట్ గా ఫస్ట్ వచ్చి గూగుల్లో మాత్రమే టైప్ చేస్తాడు. తర్వాత లేదు అంటే ఫేస్బుక్ లో చూస్తాడు. ఇలా మల్టిపుల్ క్లయింట్స్ ఎక్కడికి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం పర్టికులర్ గా మనకి యూజర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, మనకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూసుకొని అక్కడికి వచ్చి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ ఉంది కదా, ఈ సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏంటి, మిగతా సబ్మిషన్స్ కి సోషల్ బుక్ మార్కింగ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్ లో, ప్రొఫైల్ క్రియేషన్ లో, క్లాసిఫైడ్ యాడ్స్ లో మనం మన యుఆర్ఎల్ ని తీసుకొని వేరే వాళ్ళ వెబ్సైట్స్ కి సబ్మిట్ చేస్తున్నాం. అలా సబ్మిట్ చేసినప్పుడు మనకి ఆ యుఆర్ఎల్ కి బ్యాక్ లింక్ అనేది ఆ వెబ్సైట్స్ ఓనర్స్ అనే వాళ్ళు బ్యాక్ లింక్ ఇవ్వాలి. బట్ వాళ్ళు, నేను ఇప్పుడు చెప్పా కదా, ఆ బ్యాక్ లింక్స్ ఎలా ఉంటాయి, మనకి డూ ఫాలో, నో ఫాలో అని ఉంటాయి. ఇప్పుడు డూ ఫాలో అంటే మనకి వాళ్ళ వెబ్సైట్ నుంచి సమ్ లింక్ జ్యూస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. నో ఫాలో అంటే వాళ్ళ వెబ్సైట్స్ నుంచి మనకి లింక్ జ్యూస్ ఏం రాదు. అంటే వాళ్ళు మనకి నో ఫాలో బ్యాక్ లింక్ ఇచ్చినా, అసలు బ్యాక్ లింక్ ఇవ్వకపోయినా రెండు ఒకటే. దేర్ విల్ బి నో యూజ్ మనకి నో బ్యాక్ లింక్ రావడం వల్ల. డూ ఫాలో బ్యాక్ లింక్ రావడం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి కొంచెం డొమైన్ అథారిటీ అనేది వస్తుంది. ఈ డొమైన్ అథారిటీ పెరిగితేనే కదా మనకి ఎస్సీఆర్పి పేజీలో మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది పెరిగేది. అలా వెబ్సైట్ అన్నప్పుడు మనకి వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లలో అలా. అండ్ ఆల్సో వాళ్ళు పర్టికులర్ గా మనకి మన వెబ్సైట్ నచ్చి, మన యూఆర్ఎల్స్ అన్ని నచ్చి, మన వెబ్సైట్ లో కంటెంట్ నచ్చితే మాత్రమే వాళ్ళు మనకి బ్యాక్ లింక్ అనేది ఇస్తారు. బట్ ఈ సోషల్ బుక్ మార్కింగ్ లో ఏంటి అంటే, మనం సబ్మిషన్ చేసిన వెంటనే మనకి బ్యాక్ లింక్ అనేది వస్తుంది. కంపల్సరీగా వాళ్ళు డూ ఫాలోనా, నా ఫాలోనా అని కూడా కాదు, డైరెక్ట్ మీకు బ్యాక్ లింక్, డూ ఫాలో బ్యాక్ లింక్ మాత్రమే వస్తుంది. అండ్ ఆల్సో ఈ బ్యాక్ లింక్ అనేది ఎవరు ఇవ్వరు. మనం ఏ పేజీకి కావాలి, ఏ కీవర్డ్స్ కి కావాలి మనమే మెన్షన్ చేసేసుకొని ఆ ఇమేజ్, ఆ డిస్క్రిప్షన్, ఆ యూఆర్ఎల్ మనమే మెన్షన్ చేసేసి మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకుంటాం ఈ సోషల్ బుక్ మార్కింగ్లలో. అండ్ ఆల్సో ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ, గూగుల్లో కానీ ఇప్పుడు యూజర్ సెర్చ్ చేశారు, మన ఫేస్బుక్ లో మనం లేకుంటే ప్రింట్రస్ట్ లో సబ్మిషన్ చేసిండేదో, లేదా ఫేస్బుక్ లో సబ్మిషన్ చేసిండే ఇమేజ్ మనకి కనిపించి యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ కనిపిస్తే, అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ గా ఎస్సీఓ కానీ, ఎస్సీఎం కానీ, లేదా ఏదైనా శారీస్ కానీ, ఏదైనా డ్రెస్సెస్ కానీ వాళ్ళకి నీడ్ ఉంటేనే కదా వచ్చి సెర్చ్ చేస్తారు. అలా నీడ్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చితేనే, ఇప్పుడు మన ఇమేజ్ అనేది వాళ్ళు లైక్ చేస్తేనే కదా వాళ్ళు క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వస్తారు. అంటే రిలివెంట్ గా మనకి ఎలాంటి యూజర్స్ కావాలి అంటే వాళ్ళకు నీడ్ ఉండే యూజర్స్ మాత్రమే మన వెబ్సైట్ కి వస్తారు. అంటే రిలివెంట్ ట్రాఫిక్ అంటే అన్వాంటెడ్ ట్రాఫిక్ అనేది కాకుండా రిలివెంట్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రాఫిక్ అనేది కూడా బాగా వస్తుంది అనే కదా ట్రాఫిక్ వస్తుంది. బెటర్ బ్యాక్ లింక్స్ అంటే హై డొమైన్ అథారిటీ నుంచి బ్యాక్ లింక్స్ వస్తాయి, ప్లస్ మనకి ఇమీడియట్ బ్యాక్ లింక్ వస్తుంది ఈ సోషల్ బుక్ మార్కింగ్ లో. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఏమేమి యూస్ చేస్తామంటే ప్రింట్రస్ట్ యూస్ చేస్తాం. ప్రింట్రస్ట్, ఫేస్బుక్, అలా మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఈచ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం సబ్మిషన్ చేయాలి. దీంట్లో ఎలా ఉంటుందంటే మనం సోషల్ బుక్ మార్కింగ్ లో కూడా సేమ్ యాజ్ క్లాసిఫైడ్ యాడ్స్ లాగే. ఇప్పుడు ఫస్ట్ మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మనకి ఒక కోడ్ కానీ, వెరిఫికేషన్ కోడ్ కానీ, వెరిఫికేషన్ లింక్ కానీ మన ఈమెయిల్ కి వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత యూఆర్ఎల్ అనే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం సబ్మిషన్ చేయాలి. మీరు సైన్ అప్ కాకపోకుండా అసలు సోషల్ బుక్ మార్కింగ్ కానీ, క్లాసిఫైడ్ యాడ్స్ కానీ,
ఇవన్నీ ఏమి చేయలేరు. ఓన్లీ డైరెక్టరీ సబ్మిషన్స్ కి మాత్రమే సైన్ అప్ అనేది ఆప్షన్ లేదు. డైరెక్ట్ మీరు వెళ్ళి సబ్మిషన్ చేసుకోవచ్చు ఈ డైరెక్టరీ సబ్మిషన్స్లలో. బట్ మిగతా ఈ ప్రతి ఒక్క సబ్మిషన్ కి మీరు కంపల్సరీ సైన్ అప్ అనేది కావాలి. సేమ్ సోషల్ బుక్ మార్కింగ్ కూడా ఎక్సెల్ షీట్ ఎలా చేస్తారు అంటే ఎస్ఎన్ నెంబర్, డెస్టినేషన్ యుఆర్ఎల్ ప్లస్ మీరు ఏం సబ్మిషన్ చేశారు సబ్మిషన్ యుఆర్ఎల్, మెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేట్, ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఈ సోషల్ బుక్ మార్కింగ్లలో ఏ సబ్మిషన్ చేశారు అనేది ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. మనం సోషల్ బుక్ మార్కింగ్ తర్వాత బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అని చెప్పా. బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే లోకల్ లిస్టింగ్స్ అని అంటాం. ఈ లోకల్ లిస్టింగ్స్ అంటే ఏంటి, ఈ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం లోకల్ పీపుల్స్ ని టార్గెట్ చేయడానికి మాత్రమే బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు డెంటల్ క్లినిక్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ, ఏదైనా మీరు మీ నియర్ ప్లేసెస్ లలో బేకరీ నియర్ మీ, రెస్టారెంట్స్ నియర్ మీ అలా సెర్చ్ చేస్తారు కదా. మన సరౌండింగ్స్ ని ఉన్న పీపుల్స్ ని, క్లయింట్స్ ని, కస్టమర్స్ ని మాత్రమే మనం టార్గెట్ చేయాలి అంటే ఈ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ మాత్రమే యూజ్ అవుతుంది. ఈ బిజినెస్ ప్రొఫైల్ అంటే జిఎంబి, మీకు మ్యాప్స్ చూస్తుంటారు ఇప్పుడు. నేను సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ వెబ్సైట్స్ కూడా రాలేదు. ఫస్ట్ ఏమొచ్చాయి, ఈ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న దాన్ని జిఎంబి అంటాం, అంటే గూగుల్ మై బిజినెస్. అంటే ఇప్పుడు చూసారు కదా, ఈ టాప్ 3 లో ఉన్న పీపుల్స్ కి మాత్రమే ఇప్పుడు మనం సెర్చ్ చేసినప్పుడు డెంటల్ క్లినిక్ అంటే ఈ 3 బెస్ట్ వాళ్ళని చూస్తాం. మరి మోర్ ప్లస్ చేసి ఈ ఫస్ట్ పేజ్ లో ఎవరు ఉన్నారు, సెకండ్ పేజ్ లో ఎవరు ఉన్నారు, జిఎంబి కూడా మనం ఆల్రెడీ ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది కదా. ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో చేసేటప్పుడు మనకి జిఎంబి యాడ్స్ అని కూడా వస్తాయి, ఆ యాడ్స్ చేస్తాం. ఇలా మనకి 4th 5th పేజెస్ లలో ఉంది. బట్ మన జిఎంబి అనేది టాప్ లోకి రావాలి అంటే మీరు ఎస్ఈఓ అన్న చేయాలి, లేదు అంటే స్పాన్సర్డ్ యాడ్స్ అన్న చేయాలి. మన జిఎంబి అనేది టాప్ లోకి రావాలి, మనం లోకల్ పీపుల్స్ ని టార్గెట్ చేయాలి అంటే మెయిన్ మనం ఈ జిఎంబి మాత్రమే యూజ్ చేస్తాం. జిఎంబి లేదు, మనకి టాప్ లో లేదు, సెకండ్ థర్డ్ పేజెస్ లలో ఉంది అంటే మనం స్పాన్సర్డ్ యాడ్స్ చేసుకోవచ్చు. లేదా మనకి టైం పట్టిన ఓకే నాకు ఫస్ట్ లో రావాలి అంటే మనం ఈ ఎస్ఈఓ అనేది చేసుకోవచ్చు జిఎంబికి. జిఎంబి వల్ల యూజెస్ ఏంటి కంపేర్ టు అదర్ బ్యాక్ లింక్స్ అంటే మనకి కొన్ని సమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పర్మనెంట్ బ్యాక్ లింక్ వస్తుంది ఈ లోకల్ లిస్టింగ్స్ వల్ల. అండ్ ఆల్సో క్వాలిటీ బ్యాక్ లింక్స్ అంటే ఇప్పుడు హై డొమైన్ అథారిటీనే కదా మనకి మన రిలేటెడ్ మన బిజినెస్ రిలేటెడ్ డేటా అక్కడ కనిపిస్తుంది అంటే మనకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ వస్తుంది జిఎంబిస్ లలో. అండ్ ఆల్సో మనకి కన్వర్షన్స్ కూడా, లీడ్స్ కూడా ఎక్కువ వస్తాయి మనకి జిఎంబి యూస్ చేస్తే. ఓకే, ఇప్పుడు వరకు నేను చెప్పింది హాఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అర్థమైంది కదా. టుమారో హాఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కంటిన్యూ చేసి నేను వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.
ఇంకా అవ్వలేదా?